గురుగారు నమస్తే అండి. మీకు కిందసారి కంటైనర్స్ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కంటైనర్స్ వెళ్ళి తెలుసు కదా వాటి గురించి. ఎస్ అండి. ఆ కంటైనర్స్ భాగవతం ఏంటంటే వేల కోట్ల రూపాయలు చేరవేశారు జిల్లాలకి. జిల్లాల్లో అక్కడి నుంచి ఏ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళకి పోలీసు వాహనాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కి 20 కోట్ల రూపాయలు చేరవేస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కి, వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఆ 20 కోట్ల రూపాయలు చేరవేసే కూలీ పని పోలీసు అధికారులకు అప్పచెప్పారు. ఓకే. పోలీసు అధికారులు ఆ పెట్లు లోడ్ చేసుకోవటం, వాటిని తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇళ్లలో అన్లోడ్ చేయటం. అంటే 20 కోట్లనే ఇంకా ఎక్కువ ఇస్తారా? 20 కోట్లు అంటే మినిమం 20 కోట్లు. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ కింద. సో అక్కడ పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి మళ్ళీ డబ్బుని ఇంకా పెంచుతారు. ఈ పెంచినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ పోలీసులే. ఓకే. సో ఇది సిస్టమ్. ఒకసారి కావాలంటే ఇందులో చూడండి, ఇప్పుడు ఏబిఎన్ వల్ల చూడండి ఒకసారి. పోలీసులు జగన్ ప్రభుత్వం ఏ విధంగా వాడుతుందో మనం చూసాం. ఐపీసీ సెక్షన్స్ కాకుండా వైసీపీ సెక్షన్ అమలు చేసిన పరిస్థితులు కూడా ఈ 5 ఏళ్లలో చూసాం. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నా కానీ పోలీసుల్ని అధికార పార్టీ వాడుకుంటుందనే చెప్పాలి. వైసీపీ సంబంధించిన అభ్యర్థుల డబ్బులు పోలీసు వాహనాలు తరలిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే పోలీసులు అడ్డుకోవాల్సిన వారు వారికి సహకరిస్తున్నారన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా కేంద్రానికి తెలిసినా కానీ సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. చూద్దాం పోలీసులు అంటే ఇదండి. ఒక్క నిమిషం, ఇంకోటి కూడా ఈ పోలీసు వాహనాల్లో డబ్బును తరలించేప్పుడు వాళ్ళు ఏ రూట్ లో అయితే వెళ్తున్నారో ఆ రూట్ మొత్తం కరెంట్ తీసేస్తున్నారంట. ఓకే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వానికి పనిచేస్తుంది, కూలీ పని. ఇది పరిస్థితి. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు? ఒకటి, ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 5 ఏళ్లలో ఐపీసీ సెక్షన్స్ కాకుండా వైసీపీ సెక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసింది 100కి 100 రూపాయలు వాస్తవం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే అనేక మంది పైన అక్రమ కేసులు పెట్టడం చూసాం, అమాయకుల్ని బలి చేయడం చూసాం. కానీ ఎక్కడ పోలీస్ వాళ్ళు అమాయకుల పైన కేసులు పెట్టారు, కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను ఎక్కడా కానీ అరెస్ట్ చేయడం కానీ ఇవేమీ చేయలేదు. మీరు చూడండి, గతంలో కూడా ఎంతో మంది, ఇప్పుడు కొంతమంది ఆడపిల్లల పైన అత్యాచార అఘాయిత్యాలు జరిగినప్పుడు కూడా కనీసం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కూలీలాగా పనిచేశారనే నానుడు ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే స్టేట్ డీజీపీ కాడ నుంచి అందరు అధికారులను తన మనుషుల్లో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు చూసాం స్టేట్ డీజీపీగా ఎవరున్నారంటే తన సొంత జిల్లా వ్యక్తి, తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పెట్టుకొని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా చేస్తున్నాడో చూస్తాం. ముందు గౌతమ్ సవాంగ్ గారిని ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎందుకు వేసుకున్నాడా అబ్బా అని మనం ఆ రోజు అంతా ఆశ్చర్యపోయాం. ఆ రోజు అప్పటికప్పుడుగా వాలంటీర్ రిటైర్మెంట్ గా ఈయన గౌతమ్ సవాంగ్ తీసుకోవడము, అప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కడప జిల్లాకు సంబంధించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఎందుకు వేసుకుంటే మనకు అర్థం కాల. ఈ రోజు ఇలాంటి పనుల కోసం ఆ రోజు తన మనిషిని పెట్టుకున్నాడని చెప్పి ఈ రోజు తెలుస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఆలోచించారు. మీరు ఐపీఎస్, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పోలీస్ సర్వీస్ కాదు, ఇండియన్ పోలీస్ సర్వీస్. అది గుర్తుపెట్టుకోండి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఈ రోజు ఈ న్యూస్ ఈ విధంగా వస్తూ ఉందంటే, ఈ విధంగా వార్తలు వస్తున్నాయంటే మీరు రాజీనామా చేసేయాలి మీకు చిత్తశుద్ధి ఉంటే. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సోర్స్ ఇక్కడ ఏబిఎన్ నుంచి వచ్చిందంటే వీళ్ళు ఏది సోర్స్ లేకుండా అయితే వేరు, ఎంత క్రెడిబిలిటీ ఉంటే. ఈ రోజు పోలీసులు 20 కోట్లు ఎత్తుకొని ఇస్తూ ఉన్నారంటే వ్యవస్థలు ఎక్కడికి పోతున్నాయి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాలి స్టేట్ డీజీపీ పైన. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది నిష్పక్షపాతంగా ఏం చేయాలి? ఎన్నికలను నడిపించాలి. అది మీ పైన ఉన్న బాధ్యత. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఈ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారో అతని పైన చర్యలు తీసుకొని, అదేవిధంగా వైజాగ్ లో వాళ్ళు ఎవరెవరికి సహకరించారో వాళ్ళపైన తీసుకోవాలి. దీంట్లో ఏంటంటే అండి, వైజాగ్ అంటేనే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఇదే కథనంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వాచ్ బిజినెస్ చేసే ఆయనకు కావచ్చు, ఒక కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ప్రత్యక్ష రాజకీయాల్లో లేని వాళ్ళు వెనకాల నుంచి ఈ విధంగా 20 కోట్ల ప్రతి నియోజకవర్గానికి పంపించే విధంగా చేస్తున్నారంటే ఇది మనకు వైజాగ్ లో బయటపడింది. రాష్ట్రం మొత్తం మీద ఇదే విధంగా జరుగుతా ఉందేమో ఎవరికి తెలుసు. ఫస్ట్ ప్యాక్ లోనే 20 కోట్లు పంపించడం జరుగుతుంది. తర్వాత ఇంకా అవసరమైన చోట 50 కోట్లు 100 కోట్లు కూడా చేరవేస్తున్నారు ఈ పోలీసులు. సో ఆ టైంలో వీళ్ళు చేరవేసే టైంలో రాత్రిపూట కరెంట్ కూడా తీసేస్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే ఇక్కడ చూడండి, వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉపయోగిస్తాడో చూడండి. తన గెలుపు కోసం ఎంతకు దిగజారిపోయాడు చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అధికారుల పైన, ఇలాంటి వ్యక్తుల పైన దీంట్లో నిందితుడిగా స్టేట్ డీజీపీని చేర్చాలి. ఎందుకంటే స్టేట్ డీజీపీకి తెలియకుండా పోలీస్ వ్యవస్థ ఈ విధంగా పనిచేస్తుందా? స్టేట్ డీజీపీ ఏం చేస్తున్నాడు? స్టేట్ డీజీపీ ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏమైనా పనులు చేస్తా ఉన్నాడా? నువ్వు నీ బాధ్యత ఏంటి?
ఎలక్షన్ కమిషన్ నీకు చెప్పింది క్లారిటీగా, నువ్వు క్లారిటీగా చెయ్యాలి. ఈ విధంగా నిష్పక్షపాతంగా నువ్వు ఆ విధంగా నిష్పక్షపాతంగా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఐపీఎస్ అనేది మర్చిపోయి వైసీపీ పోలీస్ సర్వీస్ అనేది గుర్తుపెట్టుకో నువ్వు ఆ విధంగా పనిచేస్తున్నావు అంటే రేపు కఠిన చర్యలు నీ పైన తప్పు. ఎందుకంటే అండి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు రేపు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే. అదే విధంగా రేపు స్టేట్ డీజీపీ కూడా ఖచ్చితంగా చట్టం ముందు దోషిగా నిలబడతాడు. ఖచ్చితంగా ఆయన పైన కూడా చర్యలు తీసుకుంటారు. ఇంత దిగజారుడు రాజకీయమా? ఏంటి డబ్బులు పంచేది? డబ్బు అనేది ఓటుకి నోటు ఇవ్వడం అనేది తప్పు. నువ్వు కానీ పంచుతున్నావు అంటే నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఆ విధంగా చేస్తూ ఉంటే నువ్వెందుకు పట్టించుకోవటం లేదు? ఈ విధంగా ఉండే వ్యక్తుల మనకి ఈరోజు స్టేట్ డీజీపీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తక్షణమే చర్యలు తీసుకొని ఆ స్టేట్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తిని తప్పిస్తే రాష్ట్రంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ వస్తుందండి. ఆ కసిరెడ్డి రాజేంద్రనాథ్ తప్పించిన మరుక్షణం నుంచి లా అండ్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇతను ఏంటంటే ఒక నాయకుడి కోసం పనిచేస్తున్నాడు, రాష్ట్రంలో ప్రజల కోసం కాదు. జీతాలు తీసుకునేదేమో ప్రజల డబ్బులతో, పనిచేసేదేమో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం. అలాంటి వ్యక్తిని ముందు రాష్ట్రం నుంచి పంపించేయాలి. గురుగారు ఒకటండి, ఈ అరాచకానికి ఒక పరిష్కారం ఉంది. వీళ్ళు పంచుతున్న వందల వేల కోట్ల రూపాయలు మన సొమ్ము. అవును, ఆంధ్ర ప్రజల అవును, మన రక్తాన్ని జలగలాగా పీల్చారు. అవును, వేల కోట్ల రూపాయలు. అవును. ఆ డబ్బుని వీళ్ళు పంచిపెడుతున్నారు కదా. ఈ రోజు వీళ్ళు వ్యవస్థను మేనేజ్ చేసి పంచిపెడుతున్నారు. మనం ఏం చేద్దామంటే మనకి ఈ వ్యవస్థలు, ఈ డబ్బు ఇదంతా మనకు అనవసరం. వాళ్ళు ఎంత డబ్బు ఇస్తే అంత తీసుకుందాం. అవసరమైతే ఇంకా అడిగి తీసుకుందాం వాళ్ళ దగ్గర. తీసుకొని మన డబ్బుని మనం తీసుకుందాం. తీసుకొని మనం చేయాల్సిన మన నిర్ణయాన్ని మనం స్వచ్ఛంగా పర్ఫెక్ట్ గా మన నిర్ణయాన్ని మనం ప్రకటిద్దాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం నిష్పక్షపాతంగా మన బాధ్యతను నిర్వర్తిద్దాం. ఇలాంటి అధికారులకు బుద్ధి వచ్చేలాగా మన ఓటుతో సమాధానం చెప్తాం. తప్పకుండా. ఓకే అండి.